V3 టీవీకు స్వాగతం. KPN హాస్పిటల్ నందు వైద్యం వికటించి శిశువు మృతి. జోగులాంబ గద్వాల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల పట్టణం కేంద్రంలో భీమ్ నగర్ నందు KPN హాస్పిటల్లో గత రాత్రి వైద్యం వికటించి శిశువు మృతి చెందడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం ఏల్కూర్ గ్రామ వాస్తవ్యులు అయిన కిరణ్ కుమార్ రెడ్డి, నాగారాణి అనే ఇరువురు దంపతుల గద్వాల్ పట్టణంలో ఉన్న KPN హాస్పిటల్ గత దినంన మధ్యాహ్నం కాన్పు కోసం ఈ హాస్పిటల్లో అడ్మిట్ అవగా మధ్యాహ్నం నుండి వైద్య పరీక్షలు జరిపి తదుపరి డాక్టర్ వి బిందు మాధవి గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీ అయిన నాగరానికి పురుటి నొప్పులు రావడంతో వైద్య చికిత్స ప్రారంభించడం జరిగింది. చివరికి గత సాయంత్రం దాదాపు 7-8 గంటల మధ్య సమయంలో వైద్యం వికటించి చికిత్స మధ్యలోనే శిశువు మృతి చెందడం జరిగింది అని కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తమ బాధను వ్యక్తపరిచారు. ఈ సమాచారం తెలుసుకున్న బంధువులు హుటాహుటిన హాస్పిటల్ దగ్గరకు చేరుకోగా ముందుగానే గొడవ జరిగితే పరిస్థితుల వాతావరణం ఏర్పడుతుంది అని హాస్పిటల్ సిబ్బంది స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి తమకు రక్షణగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తదుపరి పోలీసులు బాధితులను హాస్పిటల్ నుండి బయటకు పంపి ముందు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి, తదుపరి చర్యలు తీసుకునే విధంగా చూస్తామని హాస్పిటల్ సిబ్బంది పక్షం ఉండి వత్తాసు పలకడం అనేది జరిగింది. శిశువు మృతి దుఃఖంతో ఉన్న బాధితులు న్యాయం జరిగే పరిస్థితులు లేవని బాధితులు తమ బాధను వ్యక్తపరచడం జరిగింది. తమ బాధలో తాము ఉండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళగా కొందరు రాజకీయ నాయకులు హాస్పిటల్ సిబ్బందితో కలిసి శిశువు మృతి ప్రాణం విలువ బేరసారాలు రహస్య మంతనాలు జరిగిస్తున్నారని బాధితుల బంధువులు మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చేశారు కదా సార్ అని కంప్లైంట్ ఏం యాక్షన్ తీసుకోవాలో నీకు ఏమని అన్యాయం చేస్తే అడిగే వచ్చినాను. నువ్వు ఏదన్నా 3 గంటలు సార్ ఒక పేపర్ ఒకరు వస్తారు లోపలికి వెళ్తారు మాట్లాడితే వెళ్ళిపోతారు. వస్తారు ఏమైనా సరే చెప్తారు మీరు చెప్తారు వీళ్ళు ఇన్ఫార్మ్ సార్ ఇన్ఫార్మ్ చేస్తారు కంప్లైంట్ ఇచ్చినావా అప్పటి నుంచి సార్